హాయ్ అండి. నేను మీ కవితా నాయుడు. ఇవాళ బొచ్చులు తోమే మిషన్ చూపిస్తున్నానండి. అదే డిష్ వాషరు. ఇదేముందిలే నువ్వు చూపిచ్చేదనుకుంటున్నారా? ఏమీ లేదు కానీ చెప్తాను ఇనండి. ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే, ఏ డిష్ వాషర్‌లో అన్నీ కొంచెం క్లీన్ చేసి పెట్టాలంట కదా! అప్పుడైతేనే శుభ్రం చేసిద్దంట కదా! మాడనియి తోమదంట గదా! అయినా కూడా మళ్ళీ ఆటిల్లో పేర్చాలంట గదా! ఇన్ని చదువుతున్నారనమాట. ఏవండీ పని మనిషి వత్తుంటే మనం పేత్తన్నామా? ఆ పని మనిషే తీసుకెళ్తుందా? మనం అన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేత్తేనే కదా! అది తోమేసి అక్కడ పాడేసిపోతుంది. దానికంటే 100 రెట్లు ఈ మిషన్ బెస్ట్. ఎందుకంటారా? అది తోమిద్ది, ఆరబెట్టిద్ది, చక్కగా నీట్‌గా ఉంచిద్ది. మన ఓపికున్నప్పుడు ఎళ్లి తీసుకోవచ్చు. ఇంకొకసారి మళ్ళీ అందులో పెట్టుకొని దాన్ని వాడుకోవడానికి ఉపయోగించుకునే టైంలో ఆటిని తీసుకుంటే చాలనమాట. చూసారా? నేను పొయ్యి మీద క్లీన్ చేసేవి కూడా లోపలే పెట్టేశాను. గాజు సామానం, చెక్క సామానం, ప్లాస్టిక్ కూడా దాని హీట్‌కి కరక్కోకుండా ఉంటాయనుకుంటే అయి పెట్టేసుకోవచ్చనమాట. దీనికల్లా ఏముందండి, దానికొక టాబ్లెటేసి దాని నోరు మూస్తే చక్కగా ఆడుతూ, పాడుతూ, తోమేసి మన సామానాలను మనకక్కడ పెట్టేసిద్దనమాట. దీనికి మనం ఎట్టా లేదనుకున్నా తోమి, తుడుచుకుని, ఆరబెట్టి, సదురుకునేటప్పటికి 2, 3 గంటలు పట్టిద్ది. దీనికొక గంట చాలండి చక్కగా. అర్థమైందా? 3 ర్యాకులుగా వచ్చినియి. స్పూన్లు, గరిటెలు పైన పెట్టుకుని, మధ్యలో కొన్ని సామాన్లు, కింద కొన్ని సామాన్లు అలా పెట్టేసుకుని దాని గొంతు మూసేశారంటే, నోరు మూసేశారంటే గొంతు మూయబాకండే అది. అది గూడా ఎందుకు కొంచెం క్లీన్ చేసుకొని పెట్టాలంటే చెత్తా చెదారం అండి. మీకు నీళ్ళతో క్లీన్ చేసే ఓపిక లేదా? వదిలేసేయండి. దాంట్లో చెత్త, చెదారం లేకుండా పెట్టుకోండి. ఎందుకంటే మీ మిషన్ శుభ్రంగా ఉంటది. మా ప్రాబ్లమ్ రాదు. ఏవండీ తినగూడందేదో మనం తింటుంటేనే మన కడుపే సహకరించట్లేదే. మిషను దాన్నెంత భద్రంగా దాసుకోవాలి, ఎంత భద్రంగా వాడుకోవాలి చెప్పండి. అందుకోసం అని జెప్పి కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలంటారు. అది గూడా చేయలేరా? మరీ అంత సుకుమారమా చెప్పండి? హ్మ్. పనమ్మాయొత్తే గబగబా ఎళ్లి సచ్చి బతికి ఓపిక లేకపోయినా ఎళ్ళేత్తామే. అది. చూసారా? 1 అవర్ అయిపోయింది. అదంత క్రితం 3 అవర్స్ స్టార్టింగ్ చూపిచ్చిద్ది. నేను 1 అవర్‌కి పెట్టుకున్నాను. 1 అవర్‌లో అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్టీల్‌ది ఎంత తెల్లగా ఉందో. మీరు గమనించారో లేదో ఫస్ట్ నేను చూపిస్తాను మురికి మురికిగా ఉన్న సామానాన్ని. చూసుకోండి. కాపోతే నా సోది చెప్పేత్తన్నానుగా నేను ముందు. అందుకని ఆ సోదిలో ఆటిని వివరంగా నేను చెప్పలేదు. మీరు చూడండి. ఇప్పుడు నేను దీన్ని తీసి చూపిస్తాను చూడండి. స్టీల్‌ది కొత్త దానిలా మెరిసిపోద్ది. గ్లాస్ సామానం అయితే చెప్పక్కర్నే లేదు. గార పట్టినయి కూడా పెట్టండి. ఎంత తెల్లగా వత్తయో తెలుసా? జిడ్డున్నయి పెట్టండి. ఇది జిడ్డున్నాదే. అస్సలు కొంచెం కూడా జిడ్డు లేకోకుండా మనకు అందులోను వేడి నీళ్ళతో కడిగి హైజీనిక్‌గా ఇస్తదండి సామానాన్ని. చెక్క కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో? దీని టెంపరేచర్‌కి సరిపడా సామాన్లు పెట్టండి. ప్లాస్టిక్‌వైనా. లేపోతే ప్లాస్టిక్ కరిగిపోతాయనమాట. సొట్టబడిపోయి వస్తయి. అర్థమైందా? చూసారా ఎంత చక్కగా ఉపయోగపడేదాన్ని తిట్టుకుంటారు. నచ్చిందా? బాయ్.